హైదరాబాద్ మాజీ ఎస్ఓటీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. గతంలో అపార్ట్మెంట్ వ్యాపారం చేస్తున్న మునగపాటి సుదర్శన్ ను బెదిరించిన వ్యవహారంలో కేసు నమోదైనట్లు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. కూకట్పల్లిలో నివసించే సుదర్శన్ తో పాటు రాజు విశ్వనాథ్ అనే వ్యక్తులతో ముగ్గురు కలిసి సుమారు 60 లక్షల రూపాయలతో వ్యాపారం నిర్వహించారు. బిజినెస్ లో 35 లక్షలు నష్టం రావడంతో ఇద్దరు భాగస్వాములు మూడో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. తనను సికింద్రాబాద్ ప్రాంతంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకువెళ్లి బాగా కొట్టారని రాధాకిషన్ రావుపై ఫిర్యాదు చేశారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు విచారణను ఎదుర్కొంటున్నారు. సుదర్శన్ ఫిర్యాదుతో కుకట్పల్లి పోలీసులు సిఆర్పిసి 347, 324, ఐపీసీ 109 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేను గత 5 సంవత్సరాల కిందట సనత్నగర్లో జక్కాలనీలో నేను ఒక అపార్ట్మెంట్ల విషయంలో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో డబ్బులు పెట్టాను. దాని విషయంలో నాకు ఒక ఫ్లాట్ అలాట్ అయితే ఆ ఫ్లాట్లో ఉంటుంటే ఒక సడన్ రాధాకిషన్ రావు మనిషిని పంపించి ఆ ఫ్లాట్ని ఆ బిల్డర్ పేరు మీద మార్చమని చెప్పి నన్ను ఒత్తిడి చేసి 2 రోజులు నిర్బంధించి నన్ను చిత్రహింసలు పెట్టారు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ హైదరాబాద్లో ఉండొద్దు, ఎక్కడ కళ్ళకు కనపడద్దు అని చెప్పి బెదిరించుకుంటూ నేను ఎక్కడన్నా కనపడినా కానీ నన్ను ఫోన్ చేసి టార్చర్ పెడితే నేను తలదాచుకొని ఉన్నాను. తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కానీ కొద్ది ధైర్యం వచ్చింది. తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాక ఇంకా ధైర్యం వచ్చి నిన్న అనుకోకుండా నాకు కొద్దిగా ఆలోచన వచ్చి సిపి అవినాష్ మెంతి గారిని సైబరాబాద్ వెళ్ళి కలిశాను. వారు నన్ను చక్కగా ఆదరించారు, దేవుడిలాగా అనిపించారు. ఆయన వెంటనే నా పిటిషన్ తీసుకొని కన్సర్న్ పోలీసెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి కలవమన్నారు. ఆ కన్సర్న్ పోలీసులు నన్ను బాగా ఆదరించి కేసు నమోదు చేశారు. నాకు సహకరించి నాకు నా కేసు నమోదు చేసి నాకు ఇచ్చేసినందుకు పోలీసు వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నాకు ఏదైనా నాకు న్యాయం జరిగేటట్టుగా చూడాల్సింది కోరుతున్నాను. నేను గత 5 సంవత్సరాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, రాధాకిషన్ మీద నమోదైన కొత్త కేసుల గురించి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 3 రోజుల నుంచి కూడా రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి చెంచులు కూడా జైలుకి పంపించారు, అప్పటి నుంచి కూడా బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఒకరు డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేస్తే మరొకరు సైబరాబాద్ సిపి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఆయన టాస్క్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ఎస్ఓటీ డీసీపీగా ఉన్నప్పుడు ఈ కుకట్పల్లి పరిధి అపార్ట్మెంట్ విషయంలో అప్పట్లో కూడా ఆయన పైన అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. కేవలం సుదర్శన్ మాత్రమే కాకుండా ఇతర వ్యవహారాల్లో కూడా వేరే అపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారం అవుతుంది. ఆ కేసు కూడా ఇప్పుడు తిరగదోలే విషయంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా మన సమాచారం ఉంది. ఇప్పుడైతే బాధితులు ఇప్పుడు సుదర్శన్ మాత్రమే వచ్చారు కాబట్టి అతను కేసు పెట్టిన తర్వాత అతను ఇచ్చినటువంటి ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఎక్కడ బెదిరించారు, ఎంతవరకు కూడా ఆయన చిత్రహింసలు పెంచారు అనేది పూర్తి స్థాయిలో కూడా వారు రూఢి చేసుకున్న తర్వాత మాత్రమే అతని మీద, రాధాకిషన్ మీద కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే ఆయన పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే మొయినాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ రాధాకిషన్ రావు చేయించాడు. అప్పుడు పెద్ద ఎత్తున కూడా నన్ను బెదిరించాడంటూ కూడా నందుకుమార్ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి నేను ఏకంగా చికోటి ప్రవీణ్ కూడా నేను డీజీపీ ఆఫీస్కి వచ్చి రాధాకిషన్ రావు మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అన్ని బేరీజ్ చేసుకుని రోజు రోజుకు ఒక బాధితులు అనేది బయటకు వస్తున్నారు. ఆయనకి వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే రాధాకిషన్ రావు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడా కూడబెట్టడానికి కూడా ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ కూడా అతని పైన పూర్తి స్థాయిలో కూడా నజరు పెడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ప్రభాకర్ రావు చెప్పినటువంటి పనులన్నీ కూడా తాను చేశాను, నేను ఎటువంటి తప్పు చేయలేదని కూడా ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చెప్పినప్పటికీ కానీ ఇప్పుడు బాధితులు గతంలో అతని వద్ద బాధింపబడినటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరు బయటపడడం వల్ల అతనికి ఇంకా కొన్ని రోజులు కష్టాలు తప్పేలా కనపడటం లేదు. ఇతర కేసుల్లో కూడా అతను పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.